హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు #1 న్యూస్ ఛానల్ ఇన్ డిజిటల్ మనం టీవీ. ప్రస్తుతం మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ కట్టా కార్తిక్ గారు ఉన్నారు. నమస్కారం అండి. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు పూలమ్మినా పాలమ్మినా కష్టపడ్డా అనే మల్లారెడ్డి యొక్క సీన్ రివర్స్ అయింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు, భూ కబ్జా కేసులు, 47 ఎకరాలు ఎస్సీ ఎస్టీ వాళ్ళవి కొట్టేసిన కేసులు, ఇటువంటివి ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ కేసులన్నీ ఆయన మీద ఇప్పుడు నమోదవుతున్నాయి. మునుపు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే చూసుకున్నట్లయితే ఒక మహిళ మీడియా పరంగా వచ్చి నా భూమి కూడా లాక్కున్నారు అని కూడా చెప్పారు. బట్ అప్పుడు ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది కాబట్టి అది అంత హైలైట్ అవ్వలేదు. బట్ ఇవాళ మల్లారెడ్డి గారి సిచ్యుయేషన్ ఏంటి, ఎలా ఉండబోతుంది? పూలమ్మినా పాలమ్మినా అంటే ఆయన వేల కోట్లు ఎప్పటికీ రావండి. అది అలా చెప్తారు, అందరికి తెలిసిన వాస్తవం. కబ్జాలు చేసినా దౌర్జన్యం చేసినా అంటే బాగుండేది, అది ఇప్పుడు బయటపడుతుంది. అంటే నేనేమంటానంటే బీఆర్ఎస్ నాయకుడి చరిత్ర ఒక్కొక్కరు తీస్తే అంటే ఎవరి చరిత్ర ఏం చూసినా ఏముంది గర్వకారణం, అంత అరాచకత్వం అన్నట్టు. ఇప్పుడు మల్లారెడ్డి, మొన్న జీవన్ రెడ్డి, ఇప్పుడు శ్రీనివాస్ గౌడ్, తర్వాత జగదీష్ రెడ్డి, ఇట్లా ఒక్కొక్కరి పేర్లు బయటకు వస్తున్నాయి. వాస్తవానికి పాత ప్రభుత్వంలో అవినీతి పాల్పడ్డటువంటి వ్యక్తుల పేర్లన్నీ వస్తున్నాయి. కానీ వీళ్ళంతా ఒకప్పుడు తెలంగాణ ఉద్యమంలో సామాన్యులే. మల్లారెడ్డి అంటే ఎప్పటి నుంచో కబ్జాలు ఇవన్నీ చేశారనుకోండి, అది వేరే విషయం. వీళ్ళంతా సామాన్యులు. ఎందుకు అసామాన్యులుగా మారిపోయారు? 100 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి? ఒక్కొక్క ఎమ్మెల్యే ఒక్కొక్క నయం ఎలా కాగలిగాడు అంటే ఈ అరాచకాల వల్లే. ఇప్పుడు ఉదాహరణకి మల్లారెడ్డి గురించి మాట్లాడుతున్నాం. మల్లారెడ్డి గారు కాలేజీలు ఎక్కడి నుంచి వచ్చినాయి, హాస్పిటల్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి, ఇప్పుడు ఆ భూములన్నీ కూడా చెరువులు. ఇప్పుడు మల్లారెడ్డి గారి కాలేజీలన్నీ కూడా చెరువులు. పర్మిషన్ ఎక్కడ వచ్చింది అంటే అంతే. ఇంకా మల్లారెడ్డి గారికి మంత్రి పదవి ఇన్నాళ్ళు ఎందుకుంది? ఇన్ని విమర్శలు ఉన్నా మీరే అన్నారు ఒక మహిళ ఇంతమంది విమర్శనం చేసిందని, తన భూములు లాక్కున్నాడని చెప్పేసి. ఇప్పుడు ఆయన మెల్లగా అంటే తప్పించుకోవడానికి కానీ ఎప్పుడైనా ఈ క్వశ్చన్ అడిగితే చాలా వరకు ఇంటర్వ్యూయర్స్ ఒకటే సమాధానం చెప్తారు, మా 4 fathers నుంచి మేము భూస్వాములము అంటారు. అది ఎంతవరకు నిజం అంటారు? అంటే 4 fathers నుంచి ఉన్నా అని చెప్పడం కాదు, డాక్యుమెంట్స్ ఆయన చూపించగలడు. ఆయన డాక్యుమెంట్స్ రేవంత్ రెడ్డి గారు చాలా చూసి అపోజిషన్ లీడర్ అడిగారు. వాస్తవానికి ఎప్పుడు చూపించలేదు. మరి 4 fathers నుంచి భూస్వామి అయినప్పుడు ఇదంతా నిజంగా భూస్వామి ఆయన తాతల కాలం నుంచి భూస్వామి అనుకోండి, పూలు అమ్మాల్సిన కర్మ ఎందుకు పట్టింది, పాలు అమ్మాల్సిన కర్మ ఎందుకు పట్టింది? అయితే పూలమినా పాలమినా అన్నదన్నా నిజం కావాలి, లేదు తాతల కాలం నుంచి భూస్వామి అన్నదన్నా నిజం కావాలి. తాతల కాలం నుంచి భూస్వామి అయితే పూలు అమ్ముతాడా పాలమ్ముతాడా? అది అది అర్థం లేని వాదన రాశి గారు. సో ఇప్పుడు ఏంటంటే కక్ష సాధింపు చర్యలు అనేవి మామూలుగా రాజకీయాల్లో వినపడే మాట. ఇప్పుడు చాలామంది ప్రజల్లో కానీ ఒక డౌట్, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి బీఆర్ఎస్ నాయకుల చిట్టా ఓపెన్ చేశారు అని అనుకోవచ్చా? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి బీఆర్ఎస్ నాయకులు చిట్టా ఓపెన్ చేశారా అనేది పక్కన పెడితే, ఓపెన్ చేసిన చిట్టా రైటా కాదా అనేది మాత్రమే మాట్లాడుకుందాం. ఎందుకు ఓపెన్ చేశారు, ఏ కారణాలతో ఓపెన్ చేశారు అనేది నాకు తెలిసి అప్రస్తుతం. ఓపెన్ చేసిన చిట్టాలో నిజాలు ఉన్నాయా లేదా అనేది ప్రస్తుతం. ఇన్నాళ్ళు వచ్చినటువంటి ఆరోపణలని దాచిపెట్టి, ఇందాక మీరే అన్నారు ఒక మహిళ ఆరోపణ చేసిందని చెప్పేసి. వాస్తవానికి నేను ఇంకో విషయం చెప్తున్నాను. మల్లారెడ్డి గారికి మంత్రి పదవి ఎన్ని విమర్శలు వచ్చినా 10 సంవత్సరాల కాలంగా ఎందుకు కొనసాగుతూ వచ్చింది? రెండోది, ఆయన అల్లుడికి పోయినసారి మల్కాజిగిరి ఎంపీ ఎందుకు ఇచ్చారు? ఇప్పుడు ఆ ఓడిపోయినటువంటి అల్లుడికి మళ్ళీ ఇప్పుడు మల్కాజిగిరిలో ఎమ్మెల్యే సీట్ ఎందుకు ఇచ్చారు? కేవలం డబ్బు 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 కేవలం డబ్బు కారణం. వాస్తవానికి బీఆర్ఎస్లో చాలా మంది నాయకులు, ఇప్పుడు క్రిషాంగ్ లాంటి వాళ్ళు, పార్టీ కోసం కష్టపడ్డటువంటి వాళ్ళు, పార్టీ కోసం వాయిస్ ఇచ్చినటువంటి వాళ్ళు, అలాంటి వాళ్ళని పక్కన పెట్టి మల్లారెడ్డి గారు అల్లుడు ఏ సేవ చేశాడని పార్టీ కోసం పట్టుకొచ్చి టికెట్ వరుసగా ఇచ్చుకొచ్చారు. పార్టీ కోసం పనిచేసిన చాలా మందిని కాదని, అంటే డబ్బు ఖర్చు పెట్టగలడు, డబ్బు పార్టీకి ఇవ్వగలడు, ఇదే క్వాలిఫికేషన్ ఆయనకున్నది. ఆయన మీద ఎన్ని విమర్శలు వచ్చినా ఆయన మంత్రి పదవి కొనసాగడానికి కారణం ఇదే, ఆయన అల్లుడు సీటు రావడానికి కారణం ఇదే, ఆయన భూములు అంటే మళ్ళా కబ్జాల మీద కబ్జాలు చేయడానికి ఆయన పర్మిషన్స్ ఇవ్వడానికి కారణాలు ఇవే వాస్తవానికి. సో నిజంగా చెప్పాలంటే కేసులు చిన్నవేం కాదు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కావచ్చు, భూ కబ్జా కేసులు కావచ్చు, చాలా పెద్ద కేసులే పడ్డాయి. ఆయన ఫేట్ ఎలా ఉండబోతుంది, ఇప్పుడు ఎలా ఖచ్చితంగా జైలు పోక తప్పదు. వాస్తవంగా పోలీసు వాళ్ళు కేసుల విషయంలో స్ట్రిక్ట్గా ఉన్నారు. ఇయర్ హైదరాబాద్ సిపి గారు ఇచ్చిన ప్రెస్ మీట్ మనం చూస్తాం. సరే మేడ్చల్ హైదరాబాద్ సిపి పరిధిలోకి రాకపోవచ్చు, కానీ తెలంగాణ పోలీస్ చాలా క్లియర్గా ఉంది. అక్రమాలకి దౌర్జన్యాలకి ఇంతకు ముందు లేక పాల్పడితే ఊరుకునే పరిస్థితులు లేరు. కేసులకి రాజకీయాలకి లింకు లేదు అని పోలీసులు కరాఖండిగా చెప్తున్నారు. వాస్తవానికి ఇప్పుడు నేను అనేది ఏంటంటే, ఇప్పుడు జీవన్ రెడ్డి గారికి ఆల్రెడీ నోటీసులు వచ్చి ఉన్నాయి. 45 కోట్లకు సంబంధించి మన స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ వాళ్ళు నోటీసులు ఇచ్చారు. 7 కోట్లకు సంబంధించి ఆర్టీసీ వాళ్ళు నోటీసులు ఇచ్చారు. 2.5 కోట్లకు సంబంధించి మన కరెంటు బిల్లు మన పవర్ సెక్టర్ వాళ్ళు నోటీసులు ఇచ్చారు. అంటే రాశి గారు, మీకు ఒక నెల కరెంటు బిల్లు కట్టకపోతే ఏం చేస్తారు? కరెంటు వాళ్ళు ఖచ్చితంగా ఫ్యూజ్ తీసేస్తారు, లేకపోతే మళ్ళీ కరెంట్ కట్ చేస్తారు కదా. ఖచ్చితంగా 5 సంవత్సరాలు కరెంటు బిల్లులు కట్టకపోతే ఆయన సంబంధించినటువంటి అసెట్స్కి సంబంధించి ఏం చేయాలి? 5 సంవత్సరాలు ఎవరైనా ఖాళీగా ఉంటారండి పవర్ కట్ చేయకుండా?
5 సంవత్సరాలుగా ఆయన 2.5 కోట్ల రూపాయలు పెండింగ్ ఉన్నారు పవర్ బిల్లు పెండింగ్ ఉన్నారు. జీవన్ రెడ్డి గారు ఆర్మూరు మాజీ ఎమ్మెల్యే ఆయన 2.5 కోట్ల రూపాయలు ఎవరైనా పవర్ కట్ చేయకుండా ఉంటారండి? మొన్న గవర్నమెంట్ మారిన తర్వాత పవర్ కట్ చేశారు. తర్వాత ఇంకోటి ఆర్టీసీ మామూలుగా 33 సంవత్సరాల కోసం ఆయన లీజుకి తీసుకున్నాడు. లీజుకి తీసుకొని రూపాయి కూడా లీజు కట్టలేడు. లీజు కట్టకపోతే మామూలుగా అయితే బయట మనమైతే ఎక్కడ లీజుకి తీసుకొని లీజు కట్టకపోతే ఏం చేస్తారు? స్థలాన్ని లేకపోతే అంతే కదా, మనం ఇల్లు లీజుకి తీసుకొని అంటే మనం ల్యాండ్ లీజుకి తీసుకొని బిల్డింగ్ కట్టేంత స్తోమత లేదు కానీ మనం సహజంగా ఇంటి రెంట్కుంటాం. ఇంటి రెంట్ ఒక నెల కట్టకపోతే ఏం చేస్తారు? 2 నెలలు ఖాళీ చేయండి అని చెప్తారు. కానీ ల్యాండ్ లీజుకి తీసుకొని ఆర్టీసీ ల్యాండ్ ఈ రోజు వరకు రూపాయి కట్టలేదు, ఈ రోజు నోటీసులు ఇచ్చారు. నిజంగానే ఇంత అన్యాయాలు జరిగాయంటారా బీఆర్ఎస్ ప్రభుత్వం? అంటే కళ్ళకి కనపడుతున్నాయి కదా, అధికారులు చెప్తున్నారు కదా. ఇప్పుడు ఆయన పవర్ బిల్ కట్టలేదు, అది క్లియర్ గా దాంట్లో ఏముందా? ఇప్పుడు గిరిజనుల భూమి 47 ఎకరాలు ఆక్రమించుకున్నాడు మల్లారెడ్డి. ప్రభుత్వం చెప్పిందా పోలీసులు చెప్పారా? గిరిజనులు చెప్పారు. ఆక్రమించుకున్న వాళ్ళే బాధితులేగా చెప్పింది. మారింది, మాకు న్యాయం జరగచ్చు అన్న ఉద్దేశంతో బాధితులు చెప్పారు. ఇన్నాళ్ళు బాధితులు గొంతుకి ఎత్తలేదంటే ప్రభుత్వం బీఆర్ఎస్ నొక్కి పెట్టి అవతలు తీస్తారు, కేసులు అక్రమంగా పెడతారు. అది కదా ఇన్నాళ్ళు ఉన్న భయం. కాబట్టి ఈ రోజు వాళ్ళకి ధైర్యం వచ్చింది. ప్రభుత్వం మారిన తర్వాత రేవంత్ రెడ్డి గారి రూపంలో ఒక ధైర్యం వచ్చింది. ఆ ధైర్యం కొద్దీ వాళ్ళు బయటకు వస్తున్నారు. ఒక్కొక్క కబ్జాలు బయటకు వస్తున్నాయి. బల్లారెడ్డి ఏంది, శ్రీనివాస్ గౌడ్ ఏంది, తర్వాత తలసాని శ్రీనివాస్ యాదవ్ ఏంటి, తర్వాత మన జగదీశ్వర్ రెడ్డి ఏంది, తర్వాత ఆర్మూరు జీవన్ రెడ్డి ఏంది, అందరి కబ్జాలు బయటకు వస్తున్నాయి. అందరి లిస్టు బయటకు వస్తుంది. ఈ లిస్ట్ తీస్తే నేనేమంటానంటే, ఉదాహరణకి ఒక మాజీ ఎమ్మెల్యే నాతో చెప్పిన మాట, అంటే మాజీ ఎమ్మెల్యే గురించి ఇప్పుడు ఆల్మూరులో గెలిచినటువంటి ఎమ్మెల్యే నాతో చెప్పిన మాట, ఆయన గవర్నమెంట్ లెక్కల ప్రకారం 2,000 కోట్ల రూపాయల కుంభకోణాలు పాల్పడ్డాడని. 2,000 కోట్ల రూపాయలు, ఒకటి కాదు రెండు కాదు, 2,000 కోట్ల రూపాయలు. ఏది ప్రభుత్వ లెక్కల ప్రకారం, మార్కెట్ వాల్యూలో కాదు. మార్కెట్ వాల్యూలో అది ఇంకెక్కువ. అదే ఇప్పుడు పిఆర్ఎస్గా పోయినసారి అంటే అఫీషియల్గా గెలిచింది 88, తర్వాత ఉప ఎన్నికల్లో గెలిచింది 2, తర్వాత మొత్తం 90 సీట్లు అఫీషియల్గా ఉంటే అదిగాక మిగతా పార్టీ నుంచి కలుపుకునేతో పడితే 104 సీట్లు బీఆర్ఎస్కి ఉన్నాయి. 104 × 2 వేయండి, 2 లక్షల పైగా కోట్లు, 2 లక్షల పైగా కోట్లు. అంటే ఇవాళ 6 గ్యారంటీల స్కీములన్నీ కేవలం అవినీతి చేసిన డబ్బులు బయట తీస్తే సరిపోతాయి. మన 6 గ్యారంటీలు ఎట్ట అమలు చేస్తారా, ఇన్ని డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయని రోజువారీ చర్చలు పెట్టుకొని నెత్తులు గీకుంటాం కదా. ఈ అవినీతి డబ్బులు బయట తీస్తే 6 గ్యారంటీలు అమలైపోతాయి. రూపాయి కూడా ట్యాక్స్ పేయర్ డబ్బులు పట్టుకోకుండా కేవలం అవినీతిని బయటకు తీస్తే వచ్చే డబ్బులతో 6 గ్యారంటీలు వెళ్ళిపోతాయి. మరి తీస్తారా లేదా అని తెలియదు మనకి. మరి తీయాలనేది మనం డిమాండ్ చేస్తున్నాం. తీస్తారా లేదా, లేకపోతే మళ్ళీ ప్రభుత్వాలు కానీ పార్టీలు కానీ ఒకటైపోయి అది మనం చెప్పలేము. ఇప్పటి వరకు జరుగుతున్నది ఏంటంటే వ్యవస్థ మీద నమ్మకం లేకుండా పోతుంది. ఎందుకంటే అవినీతి పరమైన కేసులు తీస్తారు, కొద్దిసేపు హడావుడి చేస్తారు, తర్వాత ఆ కేసులు ఏమైపోతే ఎవరికి తెలియదు వాస్తవానికి. అలా జరుగుతుంది కాబట్టి వ్యవస్థ మీద ప్రజలకు సన్నగా నమ్మకం పోతుంది. కానీ నేనేమనేది ఏంటంటే వచ్చిన కొత్త ప్రభుత్వాన్ని ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి. ఏ నమ్మకంతో మీకు ప్రభుత్వాన్ని ఇచ్చారో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి అంటే ఖచ్చితంగా ఈ రోజు మీరు ఏదైతే అవినీతి చెప్తున్నారో అవినీతి మొత్తం వెలికి తీసి ప్రజలకు డబ్బులు కక్కించాలి. ప్రజల డబ్బు అది బయట తీసి ప్రజల కోసం ఖర్చు పెట్టాలని మనం అయితే కోరుకుందాం. చెప్పిన గ్యారంటీలు అయితే త్వరితగతిన అమలు చేసేస్తున్నారు. సో ఇదే విధంగా అవినీతి కేసులు ఎవరైతే ఉన్నాయో వాళ్ళందరివి త్వరితగతిన ఫైల్స్ అన్ని క్లోజ్ చేసేసి ఆ డబ్బులు మీరు అన్నట్టు. ఇంకో విషయం, ఫైల్స్ అనే మాట చెప్పారు కాబట్టి నేను చెప్తున్నాను. ఫైల్స్ తగలబెట్టారు. రేవంత్ రెడ్డి గారి ప్రమాణ స్వీకారం ఒకవైపు జరుగుతుంటే ఇంకోవైపు పాత ఫైల్స్ అన్ని తగలబడుతున్నాయి. టూరిజం శాఖలో మంత్రి తలసాని గారు ఓఎస్డీ దగ్గరుండి ఫైల్ తగలబెట్టారంట. తగలబెట్టడం ఫైర్ యాక్సిడెంట్ అని చెప్పారు టూరిజం భవన్లో. ఎంత దుర్మార్గం ఇది! ప్లేసు మనిషితో సహా నేను చెప్పగలుగుతున్నాను ఎక్కడ జరిగింది, ఎవరు చేశారు. ప్లేసు మనిషితో సహా నేను చెప్పగలుగుతున్నాను. అంటే ఎందుకు ఫైల్ తగలబెట్టాల్సి వచ్చింది? విద్యాశాఖలో ఫైల్స్ మిస్ అయ్యాయంట, వైద్య శాఖలో ఫైల్స్ మిస్ అయ్యాయంట. అంటే ఏం జరిగింది? అంటే ఎందుకంత భయం? అంటే వీళ్ళు అవినీతి చిట్టాలు బయటపడతాయని. ఒక విద్యుత్ శాఖలో 80,000 కోట్ల రూపాయలు మొట్టమొదటి సమీక్షలో 80,000 కోట్ల రూపాయలు అప్పు ఉన్నట్టు తెలియదండి. 80,000 కోట్లు ఎందుకు అప్పయిందని తెలిస్తే, రైతుల కోసం ఏమన్నా అప్పయిందా అని తెలిస్తే 12,000 కోట్ల రూపాయలు రైతుల కోసం అప్పయింది ఉచిత విద్యుత్ ఇచ్చినందుకు. 12,000 కోట్ల రూపాయలు, 80,000 కోట్లలో 12,000 కోట్లు మాత్రమే రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చినందుకు మన ఖర్చు అయింది. మిగతా 30,000 కోట్ల రూపాయలు, 30,000 కోట్లు నేను అనుకోని, కానీ వాళ్ళు చెప్పిన లెక్కల్లో 30,000 కోట్ల రూపాయలు కరెంటు బిల్లు కట్టలేదు. గవర్నమెంట్ ఆఫీసులకి అన్నిటికీ కరెంట్ వచ్చింది, ఆ కరెంటు బిల్లు కట్టలేదు, 30,000 కోట్ల రూపాయలు బిల్లు పెండింగ్ ఉన్నాయి అని చెప్పేసి అన్నారు. సరే 30 అనుకుందాం. ఆ 30 12 కలిపి ఎంత అండి? 42 కోట్లు. 80 కోట్లలో 42 కోట్లు తీసేయండి, మిగతా డబ్బు ఎక్కడికి పోయింది? 38,000 కోట్లు ఏ కాకెత్తపోయింది, ఏ గద్దెత్తకపోయింది? ఇవన్నీ లెక్కలు తేలాలి.
ఈ లెక్కల్లోనే మతలబు ఉంది. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉంది ఎగ్జాంపుల్. మొన్నటిదా బీఆర్ఎస్ నాయకులు ఏం చెప్పారండి, 90,000 కోట్ల రూపాయలు లెక్క చెప్పారు. 90,000 కోట్లు అయింది, రాహుల్ గాంధీకి లెక్కలు తెలియక 1,00,00,000 కోట్ల అవినీతి అంటున్నాడు అని కదా వాళ్ళు చెప్పింది. ఇవాళ అధికారులు చెప్పిన లెక్క ఎంతండి, నేను సమీక్షలో 1,20,000 కోట్ల రూపాయలు ఖర్చు అయింది కాళేశ్వరం కోసం చెప్పారు. 90,000 కోట్లకి 1,20,000 కోట్లకి ఎంత తేడా ఉందండి, 30,000 కోట్లు. ఈ 30,000 కోట్లు ఏ గద్దెలు ఎత్తపోయింది, ఏ కాకెత్తపోయింది, మరి ఎందుకు లెక్కలో చెప్పలేదు? మరి నిజంగా 90,000 కోట్లకైనా నిజంగా లెక్కలు ఉన్నాయంటే అది కూడా డౌట్. మళ్ళీ అవినీతి చిట్టాలు అయితే ఓపెన్ చేస్తున్నారు. ఇప్పుడు నేను లెక్కలతో సహా చెప్తున్నా కదా, ఇది అవినీతి చిట్టా కదా. ఇక్కడ 30,000 కోట్లు, అక్కడ 40,000 కోట్లు, అంటే 40, 30, 70,000 కోట్ల అవినీతి మీ ముందు నేను చెప్పేసాను లెక్కలతో సహా. అంటే క్లియర్ కనపడుతుంది కదా అవినీతి చేసింది. సో ఈ రకంగా డబ్బులన్నీ తీస్తే మీరు అన్నట్టు 6 గ్యారెంటీలకి ఇట్టే మనము చక్కగా పరిష్కరించవచ్చు. రూపాయి కూడా ట్యాక్స్ పేయర్స్ డబ్బు పట్టుకోకుండా కేవలం అవినీతి సొమ్ముతోటి ఈ 6 గ్యారెంటీలు అమలు చేయొచ్చు. సో చూద్దాం, నిజంగానే రేవంత్ రెడ్డి గారు దూకుడుతనాన్ని ప్రదర్శిస్తున్నారు. సో ఈ అవినీతి చిట్టాల కేసులో కూడా ఇదే ధోరణిలో ఇదే పంతాలో కానీ నడిస్తే నిజంగా ప్రజలకు ఎంతో క్షేమం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ కార్తీక్ గారు.